అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఒకసారి ఇక్కడున్న ఈ శిల్పాన్ని చూడండి. ఆ కార్వింగ్ కావచ్చు, ఆ డిజైన్ మొత్తం ఎంత బాగా చెక్కారన్నది మనకు బాగా అర్థమవుతుంది. ఆయన ఒక యోధుడు గుర్రం మీద సవారీ చేసుకుంటూ కత్తి పట్టుకున్నాడు, పైన తలవారు ఉంది చేతిలో. కింద చూస్తే వీళ్ళు పులుల్ని కానీ సింహాలనైనా కానీ అలా ఆ విధంగా జయించే వాళ్ళు అన్నట్టుగా ఇక్కడ ఒక కత్తి ఉంది మధ్యలో. సో ఇక్కడ మనకి పులి, ఇది ఐ థింక్ పులి అనుకుంటా, నేను సింహమో తెలీదు, అది దింపేశారు ఇట్లా. సో అలాగా ఇంత గొప్ప అద్భుతమైన శిల్పకళ అనేది మన దగ్గరే సొంతం, అది మనకే సొంతం. ఎంతో అద్భుతంగా ఉంది. అక్కడ ప్రతి శిల చూడండి, ప్రతి శిల అలాగే ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఆయన కింద ఉన్న పులిని పొడుస్తూ ఉన్నాడు. యోధులు అప్పటి రాచరికపు యుద్ధ స్ఫూర్తిని మనకి ఇక్కడ బాగా చూడొచ్చు.